అసలు నువ్వెవడివి? తెలుగోడివా, తమిళోడివా, కన్నడానా? నీకు ఒక ఐడెంటిటీ లేదు. ప్రతి దాంట్లో వేలు పెట్టి గెలుకుతావు. ముందు అసలు నువ్వేంటనేది తెలుసుకుని నీ బతుకు ఏదన్నా పని లేకపోతే చూసుకో అని చెప్పి బండ్ల గణేష్ అన్న ప్రకాష్ రాజ్కి గట్టిగా ఇచ్చేశాడు. ఈ ట్వీట్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. మనిషి లోపల ఉన్న ఆగ్రహ ఆవేశాలని రెచ్చగొడితే అవి ఒక్కసారిగా ఉప్పొంగుతాయి. ఇది బండ్ల గణేష్ అన్న ఇచ్చినటువంటి ట్వీటు. ఇదే ఆవేశాగ్రహాలు పవన్ ఫ్యాన్స్ అందరిలోనూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రచ్చ ఇది. అసలు బండ్లన్న ఈ ట్వీట్ ప్రకాష్ రాజ్కి వేయడానికి కారణం ఏంటంటే, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ఎటకారంగా, చాలా వెటకారంగా ఒక ట్వీట్ వేశాడు. మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి ద్వారా పోటీ చెయ్యండి, కానీ వచ్చే ముందు పొత్తుతో వస్తున్నామా సింగిల్ గా వస్తున్నామా అనేది ఆలోచించండి. ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్. దానికి బండ్ల గణేష్ అన్న ఇచ్చిన రిప్లై. ఏంటి అసలు ఈ ట్వీట్లు కోవాలంటే, రెండు రాష్ట్రాల మధ్య మొదలైనటువంటి విభేదాలు, వీటిని సృష్టించింది ఎవరు, పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదే, ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులకు చెప్పడం జరిగింది. కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళంతా వెనక్కి తీసుకోండి అని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఏమీ కూడా కేసులు నమోదు చేయలేదు, ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్ళింది లేదు. కానీ దాని మీద ఉలిక్కిపడి జబ్బలు చరుచుకుంటూ గబాలన నిద్రలేచి ఓ ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు, అతివాదులు, మితవాదులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది మనం అందరం చూసాం. కొంతమంది మహిళలను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి ఆ ఫోటోను చెప్పుతో కొట్టించినటువంటి సందర్భాలు. ఎందుకు ఇలాంటి వికృత చేష్టలు, ఎందుకు ఈ ఆకృత్యాలు అవసరమా? పక్క స్టేట్లో ఉన్నటువంటి మన తెలుగోడే పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఎలా మాట్లాడాలో తెలీదా? జరిగిన రాద్ధాంతం అది. ప్రొఫెసర్ గారు రాజేసినటువంటి అగ్గిది. ఈ అగ్గికి ఆజ్యం పోస్తూ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి నేనున్నా మీ వెనక అని ఓ ఎగేసుకుంటాడు. ప్రొఫెసర్ గారి వెనక ప్రకాష్ రాజ్ ఉంటాడు ఇరికీయటానికి వెనకే ఉంటాడు. ఈ వెనకే ఉంటా అన్నాడు కదరా ఏడంటే, వెనకే ఉంటా అని వెళ్ళాడన్నా అన్నట్టు వెనకే ఉంటాడు ప్రకాష్ రాజు. ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి రాజకీయాలను ఏలేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ బొర్ల పడ్డాడు. బెంగళూరుని కాన్స్టిట్యున్సీ నుంచి 2019 ఆ టైంలో పోటీ చేసి, నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, కనీసం ఒక 10-15 ఓట్లు కూడా వచ్చినాయో రాలేదు. ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాడు, ఎందుకంటే బొర్ల పడ్డాడు. దూరంగా ఉంటూ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని ఇష్టపడే వ్యక్తి సెక్యులరిజం అని అంటాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది. ఆయన పేరు ప్రకాష్ రాయ్ యాంటోనీ అంట. దాన్ని ప్రకాష్ రాజ్ అని మార్చుకున్నాడు. బయట ప్రపంచానికి తెలియకుండా ప్రకాష్ రాజ్ అని మెయింటైన్ చేస్తున్నాడు. క్రైస్తవుడని బయటికి తెలియకూడదు. అయితే తెలిస్తే లాస్ ఏముంది, అది నష్టమే ఉంది. మీకు నచ్చిన మతాన్ని మీరు అనుసరిస్తున్నారు. మీరు రాజ్యాంగం ప్రకారం మన కంట్రీలో ఏ మతాన్నైనా పాటించవచ్చు, ప్రార్థించవచ్చు, పూజించవచ్చు అని మీరే చెప్తున్నారు. మరి మీరు క్రైస్తవుడు అనే విషయాన్ని బయటికి ఎందుకు రానివ్వట్లేదండి? అదేమన్నా అవమానమా? లేదా మీరు క్రైస్తవుడు అని తెలిస్తే రేపు రాజకీయాల్లోకి వస్తే హిందువులు ఓట్లు వేయరని భయపడుతున్నారా? మొన్న అందుకనే ఓడిపోయారని ఆలోచిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజలు మీ మీద వేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమి. ఎలా పడితే అలా కంగారు పడి మనం మాట్లాడేయకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓడిపోయిన ఫస్ట్ టైము అతనికి ప్రజల్లో మంచి సానుభూతి ఉంది. ఎందుకంటే సినిమాల్లో కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. ఆలోచించండి. రైతన్నలకు ఇచ్చాడు, నేతన్నలకు ఇచ్చాడు, మత్స్యకారులకు ఇచ్చాడు. మత్స్యకారులకు అయితే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునిచ్చాడు. ఇప్పటికీ తన నియోజకవర్గంలో అనాథ పిల్లలను చదివించడానికి తన శాలరీ నుంచి 40 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ₹5,000 ఇస్తున్నాడు. తెలంగాణలో కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు. తెలంగాణ రైతులకు హెల్ప్ చేశాడు. తన సొంత డబ్బును ఖర్చు పెట్టాడు. రాజకీయాల్లోకి రాకముందే, ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన తీసుకుంటున్న జీతం విషయం పక్కన పెట్టండి, ఇవేమీ లేకముందే ఆయన ప్రజలకు డబ్బు పంచాడు. ఇది నేను చెప్తున్నటువంటి డబ్బా కాదు, వార్తాపత్రికలు చెప్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉన్న మీడియా కూడా ఇదే విషయం చెప్తుంది. ఎందుకంటే చేసిన మంచిని ఎవరు కాదనలేరు. మీరేం చేశారు ప్రకాష్ రాజ్ గారు? ఎప్పుడైనా ఏమైనా సాయం చేశారా? ఈవెన్ మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటిస్తున్నప్పుడు వద్దొద్దు, రాజకీయంగా ఆయన ఐడియాలజీ నా ఐడియాలజీ వేరు, అయినా మేము సినిమాల్లో కలిసి నటిస్తాం, పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు అని చెప్పి నటించినటువంటి వ్యక్తి. ఆయన తలుచుకుంటే నేను ఈ సినిమాలో హీరోనండి, నాకు అతను చేయడం ఇష్టం లేదు, ఆపేయండి అంటే ప్రొడ్యూసర్ ఆపేయాలి. ఎందుకంటే హీరోని నమ్ముకొని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ప్రొడ్యూసర్. ఆ హీరోని నమ్ముకొని ఆయన దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ స్టోరీ రాస్తాడు. ఆ హీరో కోసమే పాటలు రాస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ రెడీ చేసుకుంటాడు. మరి అలాంటి హీరో చెప్తే ఒక విలన్ క్యారెక్టర్ లేదా గెస్ట్ ఆర్టిస్టో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చినటువంటి ఒక రోల్ని తొలగించడం పెద్ద కష్టమేం కాదు, ఈజీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కనుసైగ చేస్తే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం తగ్గిపోతాయి టాలీవుడ్లో. ఆయన అలా చెప్పలేదు, కానీ దానిని కూడా మీరు అలుసుగా తీసుకుని ప్రతిసారి మీ సెక్యులరిజం అనే భావంతో మీరు ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్గా మాట్లాడుతూనే ఉంటారు. మనం అనేక సందర్భాల్లో చూసాం.
ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి సెక్యులరిస్టు, ఢిల్లీలో జరిగినటువంటి బాంబు దాడులు, ఆత్మాహుతి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. ఇతను సమాజానికి ప్రమాదం అని నేనేం చెప్పలే, కానీ ఇతని మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని ఇంటర్వ్యూలు చేసే వ్యక్తులు కూడా ఎలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు అనేది మన అందరికీ తెలిసిన అంశమే. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి మంచిని వదిలేసి, దేశంలో ఏదైనా ఆత్మాహుతి దాడి జరిగితే దానిలో మన దేశ ప్రజలు ఎవ్వరూ కూడా చనిపోలేదు అని ఆనందించాల్సింది పోయి, ఈ దేశంలోకి ఆత్మాహుతి దాడి చేసే వ్యక్తులు ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తారు. సెక్యూరిటీ ఉండబట్టి వచ్చిన వ్యక్తుల వల్ల దేశానికి ఏ ప్రమాదం జరగలేదు, కానీ ఎలా వచ్చారు అని ప్రశ్నించడం అంటే చాలా మూర్ఖత్వం అది. ఎందుకంటే దేశంలోకి ఎవడు ఎలా వస్తున్నాడు అనేది సెక్యూరిటీ చూసినా కళ్ళు కప్పి వస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? వాళ్ళు కూడా అంతే. ఈ దేశంలో ఉండి ఈ దేశంలోని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం తర్వాత పట్టుకుంటుంది, కానీ ముందు గుర్తించలేకపోతుంది కదా. ఎవడు మంచి ఎవడు చెడు అనేది ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి బండ్ల గణేష్ గట్టి స్ట్రోక్ ఇచ్చాడు. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానమే. పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి. నీ పని నువ్వు చేసుకోరా భయ్, నా పని నేను చేసుకుంటా, నేను కోడిగుడ్లు ఏరుకుంటా, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి మాట్లాడుతున్నటువంటి బండ్ల గణేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ప్రకాష్ రాజ్కి గట్టి స్ట్రోక్ ఇచ్చాడని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతుంటే, ఎన్ని స్ట్రోకులు ఇచ్చినా ఈ అంతేలే ప్రకాష్ రాజ్ అని మరికొంతమంది అంటుంటే, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తికి ఈ ట్వీట్ పెద్ద ఇబ్బంది ఏం కలిగించడం, ఎన్నిసార్లు కొట్టినా చావని పాము అతను అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ప్రకాష్ రాజ్ మరలా ప్రశ్నిస్తే మీకు భయం వేస్తుందని మరికొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.